మేడం గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బిగిన్ అయ్యి 100 రోజులు అవుతుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు 100 రోజుల పరిపాలన ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల పరిపాలనని 100 సంవత్సరాల పరిపాలనగా చేసిన నాయకుడు 100 సంవత్సరాలైనా మర్చిపోలేని రీతిలో చేశాడు. ఈ 100 రోజుల్లోనే వరద రావడం, వరదల్లో ఆయన పడ్డ కష్టం, ఆయన శ్రమ, ఆయన ప్రజల మీద చూపించిన ప్రేమ, గౌరవం, ఆప్యాయత, ఆయన ప్రతి చేసిన పని ప్రతి ఒక్కటి కూడా చిట్టుదిద్దుతో చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు కాదు కదా, తరతరాలు మారినా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో వరదలు చూసామండి. గత 5 సంవత్సరాల్లో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి. హెలికాప్టర్లు ఉండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పి ఎక్కిల్ నవ్వుకుంటూ వెళ్ళిన పరిస్థితి. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హెలికాప్టర్ ఎక్కలేక, ఈడికిలాగా ఆయన హాయ్ బాయ్ 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 అని చెప్పలేక, కానీ ప్రజలంటే ఏంటో, పరిపాలన అంటే ఏంటో, ముఖ్యంగా ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారనే ఒకే ఒక గౌరవంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన రుణపడి ఉంటాను అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ ఒకరోజు బోట్ ఎక్కాడండి. ఆ తర్వాత నడుము లోతు నీళ్లున్నా సరే ప్రతిరోజు వరద ప్రాంతాలకు వచ్చి ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, ఎన్ని ప్రాంతాలు అయితే వరదలో మునిగిపోయాయో అన్ని ప్రాంతాలు కూడా ప్రతిరోజు సందర్శించిన పరిస్థితి. నడుము లోతు నీళ్లుంటే ఆ నీళ్ళల్లో దిగి ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి నేనున్నానని ధైర్యం చెప్పి అధికారులను ఎంట పెట్టుకొని వెళ్ళి ఎక్కడికక్కడ అలెక్ట్ చేసి వెంటనే ఆ సమస్యని పరిష్కరించి ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంపీలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క ఎంపీ కూడా ఈ వరద ప్రాంతాల్లోనే ఉన్నారు కుటుంబాలను వదిలేసి. ఎందుకు? ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి కష్టం కలగకూడదు, ప్రజల గుండెల్లో మనం చిరకాలం నిలిచిపోలేని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల అనుసారం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రజలతో కలిసికట్టుగా పనిచేశారు, ప్రజలతోనే ఉన్నారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి ఆ కష్టాన్ని తీర్చారు. ఏ కష్టం కూడా వారి దరికి చేర్చకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాటరు కావాల్సిన పాలు, టిఫిను, భోజనం, రాత్రి భోజనం, పిల్లలకు స్నాక్స్, ఫ్రూట్స్, ట్యాబ్లెట్స్, వైద్య శిబిరాలు ఎవరండి చేస్తారు? వరద తగ్గిన తర్వాత డ్రోన్తో ఫుడ్ పంపించడం ఏ రాష్ట్రంలో అయినా వరదల్లో చూసామండి. ఇప్పటి వరకు ఎవరైనా దాన్ని తీసుకొచ్చారా? డ్రోన్తో బ్లీచింగ్ కొట్టించడం చూసామా? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈజ్ పరిపాలన, దట్ ఈజ్ విజన్ ఉన్న నాయకుడు. ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే దక్కింది డ్రోన్లో ఫుడ్ తీసుకోవడం, డ్రోన్లో బ్లీచింగ్ కొట్టించడం. చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అలాంటి నాయకుడిని ఎక్కడైనా చూసామండి మనం? పక్క రాష్ట్రంలో కూడా వరదలు వచ్చాయి. ఈయనకన్నా వయసు గల్లోడు, ఈయనలాగా చేశాడండి? ఈయనలాగా ప్రజల్లోకి వెళ్ళాడా? ఈయనలాగా అధికారులను ఎంబడి పెట్టుకొని తిరిగాడా? ఈయనలాగా ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంపీలని ఎలక్ట్ చేశాడా? అధికారులు మొత్తం కూడా వరద ప్రాంతంలో ఉన్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అధికారులు ఉన్నారో ప్రతి ఒక్క అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. వరద ప్రాంతాలు వరద నీరు తగ్గిన తర్వాత 2 రోజులు టైం తీసుకొని అసలు ఇది వరద ప్రాంతమా, ఇక్కడికి వరద వచ్చిందా అనే రీతిలో శానిటైజ్ చేయించారు, క్లీన్ అండ్ గ్రీన్ చేయించారు. క్లీన్ విజయవాడ, క్లీన్ సింగనగర్, క్లీన్ చిట్టుగుంట, క్లీన్ జక్కంపొడి, క్లీన్ పైపుల్ రోడ్ అనే రీతిలో చేశాడండి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్లు 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు తీసేసి ప్రతి ఒక్క పేదవాడి పొట్టకొట్టిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదే అన్న క్యాంటీన్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపి అన్నదాత సుఖీభవ అని చెప్పించుకుంటామన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని పూర్తి చేసే దిశలో, అమరావతిని అభివృద్ధి చేసే దిశలో 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి ఆనాడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకి మాయ మాటలు, కల్లిబులి కబుర్లు చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి మోసం చేసి 3,000ని సంవత్సరానికి 250 పెంచుకుంటూ లాస్ట్ దశలో 3,000 చేశాడు. కానీ గెలవక ముందు 3 నెలల ముందు నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన నాయకుడు. క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం, కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు సర్పంచుల్ని ఇంత రీతిలో ప్రేమగా చూపు ఎక్కడైనా చూసామా? ఏ రాష్ట్రంలో అయినా గత 5 సంవత్సరాల్లో కానీ. అసలు పంచాయతీ రాజునే తీసేసిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి.
మళ్ళీ ఆ పంచాయతీరాజుని తీసుకొచ్చి సర్పంచులకు పెద్దపీట వేసి సర్పంచులకు కుర్చీ వేసి వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ని నిధులు కేటాయించి ఒకేసారి కొన్ని వందల పంచాయతీరాజ్ సభలు పెట్టి వరల్డ్ రికార్డు ఎక్కాడు. ఎవరండి చేస్తారు 100 రోజుల్లో? ఇదే లోకేష్ బాబు గారు ప్రతిరోజు ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చి, బాబు నాకు ఈ పరిస్థితి అయ్యా, నాకు ఈ సమస్య అయ్యా, నాది కష్టం అయ్యా అని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే ఫోన్ కాల్తో ఆ సమస్యని పరిష్కరిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ లోకేష్, దట్ ఈజ్ ఐటీ మినిస్టర్. చదువుకున్నోడి పనితీరు. ఒక విజృంభణ నాయకుడు కడుపులో పుట్టాడు కాబట్టి అదే రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు 25 మంది వికలాంగ విద్యార్థులకు ఐటీ సీట్ ఇవ్వలేదని చెప్తే ఒక వాట్సాప్ మెసేజ్తో వాళ్ళకి 25 మందికి సీట్లు ఇప్పించి, ల్యాప్టాప్లు ఇప్పించి, కడుపుండ భోజనం పెట్టి, వాళ్ళతో పాటు కడుపుండ భోజనం చేసి వాళ్ళతో పాటు సెల్ఫీ దిగి ఆనందంగా పంపించిన నాయకుడు లోకేష్ బాబు గారు. పప్పు 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 అని ఏలం చేసిన నా కొడుకులకి నా కొడుకు ఈరోజు తుప్ప వదిలిచ్చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చెడు కూడా ఆడిస్తూ ఉన్నాడు, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజుల్లో చెప్పలేనంత వర్ణనాతీతమైనటువంటి అభివృద్ధి జరిగింది, పరిపాలన జరిగింది. 100 సంవత్సరాలైనా ప్రజలు మర్చిపోరు. కాబట్టి పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది పొలాలకు నీళ్ళు అందించి, ఎంతో మందికి మంచినీరు అందించి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పిచ్చి కూతలు కారు కూస్తా ఉన్నారు ఈ వైసీపీ కుక్కలందరూ కూడా. 100 రోజుల పరిపాలనలో కూడా ఏమి చేయలేకపోయారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతా ఉన్నారని. అరే దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాలు ఏం పీకావు నువ్వు? ఏం వరగబొడిచావు? ఏం ఉద్ధరించావు? నువ్వు చెప్పిన నవరత్నాలు ఏ ఒక్క రత్నం ఏ కుటుంబానికి అందించావు? సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. ఏ ఒక్కడికైనా కూటమి ప్రభుత్వం గురించి కానీ, 100 రోజుల పరిపాలన గురించి కానీ, ఆయన విజన్ గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే అర్హత ఎవ్వడికీ లేదు. ఎవ్వడికి లేదు. కాబట్టి కింద పైన మూసుకొని ఉంటే పద్ధతిగా ఉంటుంది. లేని పక్షాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఆల్రెడీ మిమ్మల్ని ఎట్టాగో నేలమట్టం చేసేశారు ప్రభుత్వాన్ని. మిమ్మల్ని కూడా నేల నాకు ఇచ్చే దిశలోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఎవడైనా 100 రోజుల పరిపాలన గురించి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టడం తెలిస్తే వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉతికారేస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు గౌరవం, మాకు గౌరవం. విజయసాయిరెడ్డి గారు అంటారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళు పరిపాలన అని చెప్తారు కానీ పరిపాలన చేత కాదు. ఏ రకంగా 100 రోజుల్లో ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇస్తాన్న హామీలు 80% హామీలు మా గవర్నమెంట్ వచ్చిన 40 రోజుల్లోనే తీర్చేసామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఒరే ముసలి కుక్క, నీకెందుకురా రాజకీయాలు? నువ్వు ఈ ముసలి 70-75 ఏళ్ళ వయసులో ఒక బిడ్డకు తండ్రి అయ్యావు. నువ్వు ఉద్ధరింపు అదే. 5 సంవత్సరాలు నువ్వు ఎలగబెట్టుడు అదే. నువ్వు 5 సంవత్సరాల్లో ఎంతమంది ఆడబిడ్డల శీలాలు దోచుకున్నావు ప్రతి ఒక్క చిట్టా మా దగ్గర ఉంది. కాబట్టి మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది. లేదంటావా? నీ చిట్టాలన్నీ బయట పెడతాం, మా చిట్టాలన్నీ బయట పెట్టు. మేము ఏదైతే అభివృద్ధి చేసామో మేము చూపిస్తాం. మీరు ఎన్నైతే దౌర్భాగ్యపు నీచ నికృష్టుడు పనులు చేశారో మేము చూపిస్తాం. ఎర్ర దెబ్బ నేలలు, కనీసం మట్టిని కూడా వదలకుండా. అటు చూస్తే వైజాగ్ బీచ్ పక్కన స్థలాలు, భూ స్కాములు, దేవాలయాల ఆస్తులు, 1 కాదు 2 కాదు ఎన్నో దోచేశారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఏం పీకావు నువ్వు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం మేలు చేసావు? ఏం అభివృద్ధి బాటలో నడిపించావు? ఏం ఒరగబెట్టావు? నీ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం పీకాడు? చేతుల్లో పీకుతా కూర్చున్నాడు 5 సంవత్సరాలు. కాబట్టి ఏ ఒక్కడికి కూడా మాట్లాడాల్సిన అర్హత లేదు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ కాదురా దుర్మార్గుడా, 100 ఏళ్ళ ఇండస్ట్రీగా చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు ప్రజలు. అది మీరు చూసి ఓరవలేక మీ కళ్ళు కుట్టి మీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని కారు కూతలు కూస్తూ ఉన్నారు. మీరు కూసినంత మాత్రం మీరు కూసిన కూతలు వినడానికి కానీ, మీరు పెట్టే ప్రెస్ మీట్లు చూడడానికి కానీ రాష్ట్ర ప్రజలు పని పాట లేకుండా మీలాగా చిత్తకార్తె కుక్కలాగా ఎగేసుకొని రోడ్ల మీద ఇప్పేసుకొని తిరగట్లా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా మానేసి మీ గొంతు నొప్పి, మీ నోరు నొప్పి ఎందుకు? ఎవరు చూడరు. మీరు పెట్టిన మీ ప్రెస్ మీట్లు వస్తూ ఉన్నాయంటే, మీ పేపర్ వచ్చిందంటే చించేస్తూ ఉన్నారు. మీ ప్రెస్ మీట్లు వస్తూ ఉన్నాయంటే టీవీ కట్టేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఫోన్లు ఆపేస్తూ ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? సిగ్గుచేటు. ఇంకా మీ బతుకు సిగ్గు రాలేదా? 100 రోజులు ఇంత అభివృద్ధి చేశారు. ఆయన చూసి నేర్చుకోండి. పోనీ నేర్చుకోకపోగా మూసుకొని కూర్చోండి. ఆయన గురించి ఎందుకు తప్పుడు కూతలు, కారు కూతలు?
ఒక్కొక్క నా కొడుకుని చెడుగుడు ఆడిచ్చేస్తాం. గుర్తుపెట్టుకున్న ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు కూతలు కూస్తే. ఆయన మంచి చేస్తాడు, ఆయన మంచి నాయకుడు, ఆయన ప్రజల కోసమే బ్రతికే నాయకుడు, ప్రజల్లోనే ఉండే నాయకుడు, ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయే నాయకుడు, చిన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, కష్ట విలువ తెలిసిన నాయకుడు, ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చడానికే పుట్టాడు ఆయన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన గురించి ఏ ఒక్కడు తప్పు కూతలు కూసినా కూడా మేము సహించము, ఓర్చుకోలేము కూడా.